ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పోలింగ్కి సంబంధించి ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కడప నియోజకవర్గ పరిధికి సంబంధించి ప్రత్యేకించి ఆర్డీఓ గారు ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. రిటర్నింగ్ అధికారిగా కూడా ఆయన పర్యవేక్షించిన పరిస్థితి. అయితే ఈరోజు పోలింగ్ సామాగ్రి పంపిణీకి సంబంధించినటువంటి ఎలా సాగుతుంది ఏంటన్నటువంటి విషయం ఆర్డీఓ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, పోలింగ్ ప్రక్రియ సంబంధించి సామాగ్రి పంపిణీ ప్రక్రియ ఎలా సాగుతుంది? ఎంతమంది ఏపీఓలు, పీఓలు, అదేవిధంగా ఓపీఓలు ఉన్నారు, ఏంటి సార్? సో మనకి ఇక్కడ కడప నియోజకవర్గంలో మొత్తం 287 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 287 పోలింగ్ స్టేషన్ సంబంధించి కూడా మనకి రిజర్వ్లో ఒక 20% యాడ్ చేసుకొని మొత్తం సఫిషియెంట్ స్టాఫ్ అంతా కూడా మనకి పొజిషన్ అయి ఉన్నారు. అందరికీ కూడా మనం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాము. మెటీరియల్ కూడా మొత్తం గ్యాదర్ చేసి మెటీరియల్ కూడా వీళ్ళందరికీ అందజేస్తున్నాము. సో మెటీరియల్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంది. మెటీరియల్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. దీంతోపాటు ఎక్స్ట్రా మెటీరియల్ కూడా వాళ్ళకి ఏదైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ఏమి యాక్టివిటీస్ చేయాలనేది కూడా ఒక చెక్ లిస్ట్ లాంటిది ప్రిపేర్ చేసి 76 పాయింట్లతో ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటి నుంచి తిరిగి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ఆన్రోరియం కానీ లేదంటే వాళ్ళ డ్యూటీ సర్టిఫికేట్ తీసుకునేదాకా ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలనేది కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. మా మెయిన్ మోటో ఈవీఎంస్ ఇక్కడి నుంచి వెళ్ళడం, తిరిగి మళ్ళీ పోల్ అంతా అయిన తర్వాత తిరిగి వాటన్నిటిని కూడా మన స్ట్రాంగ్ రూమ్లోకి చేర్చడం అనేది మా మెయిన్ ఆబ్జెక్టివ్. సో దాని పరంగా అన్ని చర్యలు తీసుకున్నాము. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. సార్, ఇప్పటికే కడప నియోజకవర్గ పరిధిలో ఎన్ని సంఖ్యాత్మక గ్రామాలను గుర్తించారా? అదేవిధంగా సంఖ్యాత్మక ప్రాంతాల్లో ఏమైనా ప్రత్యేకమైన దృష్టి సారించారా? అదేవిధంగా ఓటర్లకు ఎలాంటి అవగాహన కల్పిస్తుంది? సో మనకి మొత్తం కడప నియోజకవర్గంలో ఉన్నటువంటి 287 పోలింగ్ స్టేషన్స్లో 59 మనకి క్రిటికల్గా మనం గుర్తించాము. వీటికి సంబంధించి మనం అన్ని విధాలుగానే చర్యలు తీసుకున్నాం కూడా. ఇక్కడ వెబ్కాస్టింగ్ చేయడం, ఆ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా వెబ్కాస్టింగ్, ఆ తర్వాత అడిషనల్ పారామిలిటరీ అక్కడ ఉంటుంది, ఫోర్స్ డిప్లాయ్ ఉంటుంది, మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. సో అక్కడికి పోలీసింగ్ కొంచెం ఎక్కువగా విజిలెంట్గా ఉంటారు. సో ఇలాంటివి అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవడం జరిగింది. సార్, కడప నియోజకవర్గ పరిధిలో ప్రధానంగా ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు? ఆ పోలింగ్ కేంద్రాల్లో ఏవైనా అంటే సంఖ్యాత్మకమైనటువంటి ప్రాంతాలపైనే మనం ప్రత్యేకమైన దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అయితే కొన్ని నార్మల్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా గొడవలు జరిగే పరిస్థితి ఉంటే ఎట్లా సార్? సో నార్మల్గా మనము ఇందాక చెప్పినట్టు 59 క్రిటికల్ అనేది అనుకున్నాము. ఇది కాకుండా కూడా మనకు ఉన్న టోటల్ ఓవరాల్గా చూసినట్లయితే 287 పోలింగ్ స్టేషన్స్లో ఇవి 59 మాత్రమే. ఇవి కాకుండా మనకి ఓవరాల్ మనం 287లో 174 పోలింగ్ స్టేషన్స్లో విచ్ ఇంక్లూడ్స్ 59, 174లో కూడా మనం వెబ్కాస్టింగ్ పెడుతున్నాము. రిమైనింగ్ వాటిలో 174 తర్వాత ఉన్నటువంటి మనకి రిమైనింగ్ పోలింగ్ స్టేషన్స్లో 113 పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం వీడియోగ్రాఫర్ని అరేంజ్ చేస్తున్నాము. అలాగే పోలీస్ని కూడా మనం సఫిషియెంట్గా ప్రతి లొకేషన్లోనే పెట్టుకుని ఉన్నాము. సో నో ఇష్యూ. ఆ మైక్రో అబ్జర్వర్లు కూడా ఈ లొకేషన్స్ ఏవైతే 22 ఉన్నాయో అది మాత్రమే కాకుండా 75 లొకేషన్స్లో కూడా మనం మైక్రో అబ్జర్వర్స్ని ఇంకా కూడా మనం డిప్లాయ్ చేస్తున్నాం. సో మొత్తం మీద ఏదైతే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కూడా అటు ప్రత్యేకమైన దృష్టి సారించాం. అందులో భాగంగానే పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎలాంటి తేడాలు లేకుండా ప్రత్యేకమైన దృష్టి సారిస్తామన్నటువంటి విషయాన్ని అటు ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి చెప్తున్నారు. మరోవైపు కడప జిల్లా వ్యాప్తంగా సంబంధించి దాదాపు 16 లక్షల మంది ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకునే దిశగా కూడా అటు ఈరోజు ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి ప్రక్రియ అంతా కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పంపిణీ కార్యక్రమానికి అటు పెద్ద ఎత్తున పీఓలు, అదేవిధంగా ఏపీఓలు, ఓపీఓలు కూడా రావడం జరిగింది. వీరితో పాటు దాదాపు కడప పార్లమెంట్ తీసుకోవచ్చు, అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి 2 ఉమ్మడి కడప జిల్లాలో మాత్రం దాదాపు దగ్గర 20 లక్షల మంది ఓటర్లకు పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరందరికీ కూడా ఈవీఎంలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే దానికి సంబంధించినటువంటి కీప్యాడ్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే ఏదైతే అత్యంత సంస్కారమైనటువంటి గ్రామాలను కూడా గుర్తించడం జరిగింది. ఆ గుర్తించినటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి పోలీసు బలగాలతో కూడా మోహరింపజేయడం జరిగింది. అదేవిధంగా మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ, అదేవిధంగా వీడియో చిత్రీకరణతో కూడా పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా జరిగేలా కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అయితే మరోవైపు ఏదైతే ఇప్పటికే కడప పార్లమెంటు పరిధికి తీసుకుంటే మాత్రం ప్రధానంగా 11,043 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా అత్యంత సంఖ్యాత్మకమైనటువంటి 527 గ్రామాలను పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది. ఆ పోలింగ్ కేంద్రాలపైన కూడా అటు ప్రత్యేకమైన దృష్టి సారించినటువంటి పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించింది. అందులో భాగంగా ఏదైతే వెబ్కాస్టింగ్ ద్వారా ఈ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా జరిగేలా కూడా ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ విజయరామరాజు, అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి కిషోర్ ఇద్దరు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ఏదైతే ఎన్నికల సంబంధించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలాగా గత కొంతకాలంగా కూడా అటు ఏదైతే ప్రజలకు కూడా పెద్ద ఎత్తున ఓటర్లకు కూడా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ
అక్కడక్కడ కొన్ని సంశయాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించినటువంటి జిల్లా ఎస్పీ ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి వారందరితో కూడా ఏదైతే అల్లర్లు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఈ ఓటు హక్కు వినియోగించే వాతావరణం కల్పించే దిశగా కూడా అడుగులు వేయాలన్నటువంటి భావన కూడా అటు ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ ఇప్పటికే ఏదైతే ప్రధానంగా సంశయాత్మకం కావచ్చు, అదేవిధంగా సంశయాత్మకం లేని ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల అల్లర్లు జరిగే అవకాశాలు లేకపోలేనటువంటి భావన ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అటు ఆ దిశగా కూడా అటు పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి సారించింది. మరోవైపు ఏదైతే ఇప్పటికే అటు అన్నమయ్య జిల్లా కావచ్చు, అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించి అంటే ఉమ్మడి కడప జిల్లాలో ప్రధానంగా దాదాపు 2400 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో కూడా అటు ప్రధానంగా తీసుకుంటే మాత్రం దాదాపు 1400 పోలింగ్ కేంద్రాలను అత్యంత సంశయాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. అయితే గుర్తించినటువంటి సంశయాత్మక పోలింగ్ కేంద్రాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇప్పటికే ఎవరైతే ఆ ప్రాంతాల్లో పోలీసు బలగాలు చేరుకోవడం జరిగింది. అయితే మరోవైపు ఏదైతే సామాగ్రి పంపిణీ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే వీరంతా కూడా ఈ సామాగ్రి తీసుకొని సాయంత్రం 6:30 లోపల ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే రేపు ఉదయం అయితే ఏదైతే పోలింగ్ ప్రక్రియ 6 గంటలకు ప్రారంభం కానుంది, 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు గంటన్నర ముందు కూడా మాక్ పోలింగ్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి. మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం కూడా ఏదైతే ఆ ఏజెంట్లకు కూడా ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేటువంటి వాటి విషయాన్ని కూడా స్పష్టం చేసి ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ ప్రారంభించే దిశగా కూడా అటు ఎన్నికల సిబ్బందికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే పలుమార్లు ట్రైనింగ్ ఇచ్చినటువంటి సిబ్బంది కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రావీణ్యం పొందారు. ప్రావీణ్యం పొందిన అనంతరం కూడా ఏదైతే రేపు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే దశలో కూడా మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్లో కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లకు కూడా పూర్తి స్థాయిలో వివరిస్తారు. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే దిశగా కూడా అటు ఎన్నికల సిబ్బంది వీళ్ళకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మీద చూస్తుంటే మాత్రం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మరి కాసేపట్లో కూడా పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ ప్రారంభమైన అనంతరం కూడా వీరంతా కూడా సాయంత్రం లోపు ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటారు. మరోవైపు ఏదైతే అత్యంత సంశయాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించినటువంటి జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కేంద్ర బలగాలను దాదాపు అటు అన్నమయ్య జిల్లాలో 14 కంపెనీల కేంద్ర బలగాలు వస్తే కడప జిల్లాకు కూడా 12 కంపెనీల కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే ఏదైతే కేంద్ర బలగాలు ఉన్నారో వారంతా కూడా కడపలో ఒక రకంగా కవాతు నిర్వహించిన పరిస్థితి. అంటే ఒక రకంగా ప్రధానంగా ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించే దిశగా కూడా అడుగులు వేయాలన్నటువంటి భావనతో అటు ప్రజల్లో కూడా ఒక రకంగా ఓటర్లలో కూడా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఏదైతే ఓటర్లకు సంబంధించి ఇప్పటికే వారికి ఓటర్లకు సంబంధించిన స్లిప్పులు కూడా అందజేయడం జరిగింది ఓపీ వాళ్ళ ద్వారా. వారంతా కూడా ఆ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అయితే ఏదైతే ఎండ తీవ్రతగా ఉన్నటువంటి తరుణంలో ఉదయాన్నే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎందుకంటే ఎండ తీవ్రత, ఉష్ణోగ్రత, తాపానికి తట్టుకోలేని పరిస్థితి నేపథ్యంలో కూడా అటు పోలింగ్ కేంద్రాల వద్దకు ఉదయాన్నే చేరుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా అటు అధికారులు సూచించిన పరిస్థితి. మొత్తం మీద చూసినా మాత్రం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. మరి కాసేపట్లో ఎవరైతే ఎన్నికల సామాగ్రి ఏదైతే పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి సామాగ్రి మరి కాసేపట్లో పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఆ పంపిణీ కార్యక్రమం అనంతరం కూడా వీరంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.